హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ కిచెన్స్. ఫ్రెండ్స్, ఇవాళ మీకు నేను 3 నిమిషాల్లో అయిపోయే పచ్చి టమాటా దోసకాయ పప్పు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఎండుగారం వేసి చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఏ విధంగా చేయాలో ఒకసారి చెప్తాను. మీరు ఈ విధంగా తయారు చేసి చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి దోసకాయ ముక్కలు, పచ్చి టమాటా, ఉల్లిపాయ ఈ విధంగా ముందు తరిగేసి పెట్టుకోవాలన్నమాట సన్నగా. ఈ లోపల పప్పు పొయ్యి మీద ఇదిగో ఈ విధంగా ఉడకబెట్టుకోవాలండి. నేను కుక్కర్ గిన్నె కానీ విడిగానే ఉడకబెడుతున్నాను. పసుపు, ఉప్పు, కొద్దిగా ఆయిల్ కానీ వేసేస్తే ఇదిగో ఈ విధంగా కచ్చాబెచ్చ బాగా ఉడికిపోతుందండి. ఈ విధంగా ఉడికిపోయినాక అప్పుడు ఏం చేయాలంటే ఈ ముక్కలు సన్నగా తరుక్కున్న వాటిని మొత్తాన్ని ఇందులో వేసేయాలండి. చూడండి ఈ విధంగా వేసేయాలి. ఈ విధంగా వేసేసి బాగా కలిపేసేయాలండి. ఈ విధంగా కలిపేసి ఇదిగో సన్న సెగ మీద పెట్టేసేసి మూత పెట్టేసేయాలండి. చూడండి ఏ విధంగా కలిసిపోయింది. ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఎంతవరకు ఉడికిందో. చూడండి చాలా వరకు ఉడికిపోయింది. ఇటువంటప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి ఎండుకారం, 1 స్పూన్ ఎండుకారం వేయాలి. ముందే పసుపు, ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదండి. మనము ఒక్కోసారి మనకు అడ్డొస్తాయండి, పంటి కింద పడతాయి అని చెప్పి విత్తనాలు పక్కన పెట్టుకుంటాం కదా, వాటిని కూడా ఇదిగో ఈ విధంగా గుజ్జు తీసేసి దీంట్లో పోసేసుకోవాలండి. పోసేసుకొని ఇదిగోండి ఈ విధంగా మొత్తం కలిపేసేసుకొని మళ్ళీ సిమ్లో పెట్టేసి ఇంకొకసారి ఉడకనిద్దాము. ఉడికాక ఈ లోపల పప్పు గుత్తి తీసుకొని మెదుపుకుందామండి. మెదుపుకొని ఇదిగోండి ఈ లోపల తాలింపుకి రెడీ చేసేసుకుందాము. చూడండి ఈ లోపల సన్న సెగ మీద పెట్టేసాం కదా, పెట్టేసాక ఇదిగో చూడండి పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. చూడండి మూత పెట్టేసి కాసేపు వదిలేయాలి. చూడండి పప్పు బాగా ఉడికిపోయిందన్నమాట. పచ్చి టమాటాలు, ఉల్లిపాయలు, దోసకాయ వేసిన పప్పు బాగా ఉడికిపోయింది. ఒక్కసారి ఇట్లా మనము పప్పు ఉత్త మెదుపుకుందాము. ఈ లోపల తాలింపు ప్రిపేర్ చేసుకుందామండి. ఇదిగోండి తాలింపులో ఫస్ట్ ఇవి, తర్వాత తాలింపు పోపు దినుసులు తీసుకొని తాలింపు వేసుకోవాలండి. చూడండి ఈ లోపల వెల్లుల్లిపాయి, కరివేపాకు ఇవి కూడా వేసేయండి. తాలింపు వేసేటప్పుడు మెంతులు కూడా వేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. అన్నీ కలిపేసి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ లోపల పప్పు కూడా ప్రిపేర్ అయిపోయింది అనమాట. పప్పులో తాలింపు వేసేసేయడమే. చూడండి ఇగో తాలింపు రెడీ అయిపోయింది. కొద్దిగా ఇంగు వేయండి. ఇంగు వేయడం వల్ల సూపర్ టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇదంతా తీసుకెళ్ళి పప్పులో వేసేయాలండి. పప్పులో తాలింపు వేసేసామండి. చూడండి ఎంత గుమగుమ వాసన వస్తుందో, సూపర్ టేస్టీగా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. ఒకసారి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. రుచి కూడా అద్భుతంగా ఉంటుందండి. తాలింపు వల్ల దగ్గు వస్తుందండి. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఎంత బాగుందో, ఎంత రుచిగా ఉందో. ఎండు కారమే వేసుకోండి, బాగా టేస్టీగా ఉంటుంది.